హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్ట్ మరియు అదేవిధంగా ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన జీకేలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో ఇప్పటి వరకు ఎవరైతే కోర్సులు పర్చేజ్ చేశారో మన యాప్లో, వారంతా కూడా యాప్లో క్లాసెస్ వింటూ ఎట్ ది సేమ్ టైం మన ఛానల్లో పెట్టేటువంటి ఎంసీక్యూస్ కూడా ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా ఈరోజు కోర్స్ తీసుకోండి. ఉగాది ఆఫర్స్ అయితే లాంచ్ చేయడము జరిగింది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక పేరేమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ 2022లో భారత నౌకాదళంలో చేరింది. నెక్స్ట్, చంద్రయాన్-3 మిషన్లో ల్యాండర్ పేరేంటి? చంద్రయాన్ మిషన్లో ల్యాండర్ పేరు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ల్యాండర్ ఇన్ ద చంద్రయాన్-3 మిషన్? ఏంటండి? ఆప్షన్ బి విక్రమ్. వివరాలు చూద్దాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన ల్యాండర్ పేరు విక్రమ్. దానిలో ఉన్న రోవర్ పేరు ప్రజ్ఞాన్. ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్? ఏంటండి? ఆప్షన్ సి పరం 800. ఏంటది? పరం 800. 1991లో సీడాక్ సంస్థ విజయ్ పి భట్కర్ నేతృత్వంలో దీనిని అభివృద్ధి చేశారు. సీడాక్. భారతదేశంలో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా వీరే రూపొందిస్తారండి. ఓకే. నెక్స్ట్, ఇస్రో తన మొట్టమొదటి సూర్య పరిశోధన మిషన్ను ఏ పేరుతో ప్రయోగించింది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇస్రోస్ ఫస్ట్ సోలార్ మిషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదిత్య L1. ఆదిత్య L1. సూర్యుని కరోనాను అధ్యయనం చేయడానికి దీనిని లాంగ్రాజియన్ పాయింట్ వద్ద అంటే L1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకేనా. ఇట్ వాజ్ లాంచ్డ్ యూజింగ్ ద PSLV C-57. ఓకేనా. C-57 PSLV C-51 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 2023లో దీన్ని ప్రయోగించడం కూడా జరిగింది. నెక్స్ట్, బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? బ్రహ్మోస్ మిసైల్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి రష్యా అండి. ఓకేనా. ఈ బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీని పేరు బ్రహ్మపుత్ర. భారత్ మరియు మోస్క్వా రష్యా నదుల మీదుగా ఈ రెండు పేర్ల కలయికతో అయితే రావడము
జరిగింది. ఓకే, నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి అణు జలంతర్గామి ఏది? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్? ఏంటండి? ఐఎన్ఎస్ అరియంత. ఓకే, ఐఎన్ఎస్ అరియంత. అణుశక్తితో పనిచేసే క్షిపణి జలంతర్గామిని స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ నిర్మించుకుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది భారతదేశపు మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ వ్యవస్థ? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్? ఏంటండి? ఎస్ఎస్ఐ మంత్రా. ఓకే, ఎస్ఎస్ఐ మంత్రా. ఎస్ఎస్ఐ మంత్రా అనేది తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ సర్జికల్ రోబోటిక్ వ్యవస్థ పేరండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లైగో LIGO ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద లైగో ప్రాజెక్ట్ రిలేటెడ్ టు? ఆన్సర్ ఆప్షన్ బి, గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వివరాలు చూద్దాం. విశ్వంలో ఉత్పన్నమయ్యే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడానికి హుంగోలి, మహారాష్ట్రలో ఇండియన్ లైగో సెంటర్ ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. గగన్యాన్ మిషన్ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్? ఏంటండి? ఆప్షన్ బి, మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్, అంటే మనుషులను అంతరిక్షంలోనికి పంపడానికి ఉద్దేశించిన మిషనే గగన్యాన్. ఓకే, చూద్దాం వివరాలు. స్వదేశీ GSLV మార్క్ 3 ద్వారా భారత వ్యోమగాములను రోదస్సులోకి పంపే ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, నావిక్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎ నావిక్? ఇండియన్ GPS అండి. భారతదేశానికి ఉన్న ఏకైక GPS వ్యవస్థనే నావిక్, భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ. చూద్దాము. దీనిని IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఏంటది? నావిక్ అంటే ఏంటి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి కంప్యూటర్ పేరేమిటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ కంప్యూటర్? ఏంటండి? సిద్ధార్థ. చూద్దాం. దీనిని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL తయారు చేసింది. ఓకేనా? ECIL. నెక్స్ట్, లిథియం అయాన్ బ్యాటరీలలో యానోడ్గా సాధారణంగా దేన్ని ఉపయోగిస్తారు? వాట్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ యానోడ్ ఇన్ అ లిథియం అయాన్ బ్యాటరీస్? ఏమి ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి, గ్రాఫైట్ అధిక స్థిరత్వము మరియు విద్యుత్ వాహకతను కలిగి ఉండడం వల్ల దీనిని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నిసార్ శాటిలైట్ ప్రాజెక్టు ఏ రెండు సంస్థల ఉమ్మడి ప్రయత్నము? నిసార్ శాటిలైట్ ఈజ్ ఏ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ విచ్ టూ ఆర్గనైజేషన్స్? నిసార్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇస్రో మరియు నాసా సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్, ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడర్ మిషన్. నెక్స్ట్, భారతదేశంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ NPCIL లొకేటెడ్? ఆప్షన్ బి అండి, ముంబైలో కలదు. అణ్విద్యుత్ కేంద్రాల రూపకల్పన, నిర్మాణ మరియు నిర్వహణను NPCIL చూస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్వాంటమ్ కంప్యూటింగ్లో డేటా యొక్క ప్రాథమిక యూనిట్ ఏది? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్? ఏంటండి? క్యూబిట్. ఓకే, క్యూబిట్. సాధారణ కంప్యూటర్లలో బిట్ 0 లేదా 1 కంటే క్వాంటమ్ కంప్యూటర్లలో క్యూబిట్స్ సూపర్ పొజిషన్ స్థితిలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు వ్యర్థంగా దేనిని విడుదల చేస్తాయి? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు వ్యర్థంగా. వాట్ డు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ఎమిట్ యాజ్ అ వేస్ట్?
దేన్ని విడుదల చేస్తాయండి? వాటర్ లేదా నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. ఇవి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ చర్య జరిపి విద్యుత్ తయారు చేస్తాయి. బై ప్రోడక్ట్గా నీరు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రళయ్ అనేది ఏ రకమైన క్షిపణి? వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈజ్ అ ప్రళయ్? ఏంటండి మరి? ఆప్షన్ బి, సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుండి ఉపరితలానికి అంటే నేలపై నుంచి నేలపైకే ప్రయోగించేటువంటి ఒక మిసైల్ ప్రళయ్. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేసింది. దీని యొక్క రేంజ్ ఎంత? 150 నుంచి 500 కిలోమీటర్లు అండి. ఓకే, చూద్దాం. 5G టెక్నాలజీలో ఉపయోగించే లేటెన్సీ అంటే ఏమిటి? వాట్ డస్ లేటెన్సీ మీన్ ఇన్ 5G టెక్నాలజీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డేటా ట్రాన్స్ఫర్ డిలే. డేటా చేరడానికి పట్టే సమయం లేదా ఆలస్యము. ఒక పాయింట్ నుండి మరో పాయింట్కు డేటా ప్రయాణించడానికి పట్టే సమయము. 5Gలో ఇది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వికేంద్రీకృత ఖాతా పుస్తకము. ఏంటది? వికేంద్రీకృత ఖాతా పుస్తకము. ఇందులో సమాచారం బ్లాక్స్ రూపంలో అనేక కంప్యూటర్లలో నిల్వ చేయబడుతుంది. దీన్ని మార్చడం అసాధ్యము. దీన్నే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. నెక్స్ట్, ఇన్సులిన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఏ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు? విచ్ బ్యాక్టీరియా ఈజ్ యూజ్డ్ ఇన్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఫర్ ఇన్సులిన్ ప్రొడక్షన్? ఆప్షన్ బి అండి, ఈ కోలి అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. ఈ కోలి బ్యాక్టీరియా జన్యువులలో మానవ ఇన్సులిన్ జీన్ను ప్రవేశపెట్టి ఇన్సులిన్ను తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క పరిధి ఎంత? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది అగ్ని-5 మిసైల్? ఎంత అండి? 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. వివరాలు చూద్దాము. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది మొత్తం ఆసియా మరియు యూరోప్లోని కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యం చేయగలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వెబ్ 3.0 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? లక్షణం. వాట్ ఈజ్ ఏ కీ ఫీచర్ ఆఫ్ వెబ్ 3.0? ఆప్షన్స్ అండి, డీసెంట్రలైజేషన్. ఏంటది? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. ఇది బ్లాక్ చైన్ మరియు టోకెన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వినియోగదారులకు డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, నిఫా వైరస్ ప్రధానంగా వేటి ద్వారా వ్యాపిస్తుంది? నిఫా వైరస్ ప్రైమర్లీ స్ప్రెడ్ త్రూ. ఏంటండి? ఫ్రూట్ బ్యాట్స్ అంటే గబ్బిలాల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి. గబ్బిలాలు కొరికిన పండ్ల ద్వారా లేదా జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది జునోటిక్ వైరస్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ NSMను ఏ 2 శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? విచ్ 2 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద NSM? ఆప్షన్ ఏ, DST అండ్ MEITY. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ను ఏర్పాటు చేయడానికి మిషన్ ప్రారంభం అయింది. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై CDOC అండ్ IISc బెంగళూరు. ఓకే, నెక్స్ట్ వన్, CRISPR-Cas9 టెక్నాలజీ దేనికి సంబంధించింది? CRISPR-Cas9 టెక్నాలజీ ఈజ్ రిలేటెడ్ టు. ఆప్షన్ బి, జన్యు సవరణ. ఇంపార్టెంట్. దీనిని జన్యు కత్తెర అని పిలుస్తారు. దీని ద్వారా DNAలోని నిర్దిష్ట భాగాలను కట్ చేసి మార్చవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ GK MCQs. సో ప్రతిరోజు ఒక వీడియో అప్ టు ఎగ్జామ్ వరకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తుంది.
ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది. జస్ట్ 399కే ఫుల్ కోర్సు అందచేయడం జరుగుతుంది. కాబట్టి త్వరపడండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.